గుంటూరులోని సామాజిక పరివర్తన భవన్లో ఓ విద్యార్థిని ప్రసవించడం కలకలం రేపింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సీరియస్ అయ్యారు. గర్భం దాల్చిన విద్యార్థిని ప్రసవం అయ్యే వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటు సిబ్బంది గుర్తించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన WHO జయప్రదను సస్పెండ్ చేశారు. అలాగే గుంటూరు సహాయ సంక్షేమ అధికారి చెంచు లక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్కు సిఫార్సు చేశారు. గుంటూరులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఈ ఏడాది మార్చి 15న చేరింది. ఆ విద్యార్థిని ఫార్మసీ కాలేజీలో చదువుతోంది. ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు రావడంతో విద్యార్థిని పై అంతస్తుకు వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ప్రసవమై కింద కూర్చోవడంతో సిబ్బంది గమనించి వెంటనే WHO జయప్రదకు తెలిపారు. ఆమె వచ్చి విద్యార్థినితో పాటు పుట్టిన ఆడ శిశువును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థిని ప్రసవించిన విషయాన్ని మరుసటి రోజున ఉదయం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించారు. విద్యార్థినికి తన గ్రామానికి చెందిన యువకుడితో 7 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అతడి వల్లే విద్యార్థిని గర్భం దాల్చిందని, ఆమె ప్రసవించిన విషయాన్ని WHO గుర్తించలేదని నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. WHOను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.